పెరుగుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఓటు వేయడంలో కూడా బ్యాలెట్ నుండి ఈవీఎం మిషన్ల ద్వారా ప్రతి ఒక్కరిని చైతన్యపరిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు తెలిపారు. ఇక ఈవీఎం మిషన్లలో ఎలాంటి పొరపాట్లు ఉండవని, మిషన్ల ద్వారా ఏ విధంగా ఓటు వేయాలో అవగాహన కల్పించేందుకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అధికారులు డమ్మీ ఈవీఎం ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇక ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఓటు వేయడం ప్రతి సామాన్యుని హక్కు కాకుండా బాధ్యతగా కూడా భావించాలి. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ స్థాయి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఓటరు అవగాహన కొరకు ఈవీఎం పనితీరు గురించి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని అయితే చేపట్టారు అధికారులు. అంటే ఓటు ఎలా వేయాలి, ఈవీఎం ద్వారా ఓటు ఎలా నమోదవుతుంది అనే ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి కూడా అధికారులు అయితే ఒక డమ్మీ వీవీప్యాట్ ఏర్పాటు చేసి దాంతో ఎలా ఓటు వేయాలి, మీరు వేసిన ఓటు ఎలా వస్తుంది అని చెప్పేసి కూడా ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మనతో పాటు ఒక అధికారి ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఓటు వేయడం మీరు ఎలా అంటే మీరు పబ్లిక్ ఎలా అవేర్నెస్ ఎలా కల్పిస్తున్నారు? సార్, నా పేరు శ్రీనివాస్. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈవీఎం పైన ప్రజల్లో ఉన్న అపోహను తొలగించే విధంగా కలెక్టరేట్ సందర్శించే అందరినీ ఈ ఓటింగ్ మిషన్ డమ్మీ ఓటింగ్ ఇది. కానీ చాలామంది ఏంటంటే ఇది కాదు అదా అనే ఆ నివృత్తి చేసుకోవడానికి మాత్రమే జిల్లా కలెక్టర్ గారు ఎన్నికల కమిషన్ దాని ఆదేశాల మేరకు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కలెక్టరేట్ సందర్శించే అభ్యర్థుల నుండి మీరు ఈ ఓటింగ్ విధానంలో అపోహలు లేవు, మీరు ఏ అభ్యర్థికి వస్తున్నారో ఆ అభ్యర్థి మీద వీవీప్యాడ్లో 7 సెకండ్ల పాటు ఆ స్లిప్ బీప్ సౌండ్ వచ్చి ఆ స్లిప్ పడేంత వరకు మీకు కనబడుతుంది. దీంట్లో ఎవరి ప్రమేయం ఏమి ఉండదు. ఇది నిష్పక్షపాతంగా మీరు ఏ వ్యక్తికి అభ్యర్థికి ఎంపిక చేసుకున్నారో ఆ అభ్యర్థికి మాత్రమే మీరు నిక్షిప్తంగా చూసి బ్యాలెట్ యూనిట్ మీద ఉండబడే వాళ్ళని చూసి మీరు ఎంపిక చేసుకునేదే మాత్రం వీవీప్యాడ్లో స్లిప్ రూపకంగా మీకు 7 సెకండ్ల పాటు ఉండి అందులో పడుతుందని ఈ విషయాన్ని అభ్యర్థులకు పార్టిసిపేట్ చేసే ఓటర్స్ కూడా మేము అవేర్నెస్ అవగాహన కల్పించే విధంగా మా వంతు మేము బాధ్యతలు నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది ఎన్ని రోజుల వరకు కొనసాగే ఉంది? అంటే ఈ ప్రోగ్రామ్ ఎన్నికల కమిషన్ కలెక్టర్ గారు మాకు ట్రైనింగ్లో ఏం చేయాలంటే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఇక్కడ ఈ వీవీప్యాడ్ పైన అవగాహన కల్పించడానికి ఇక్కడ ఉంటుందని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. రోజుకు సుమారుగా ఎంతమంది మీకు అంటే ఈ ఓటు ఎలా వేయాలి అని ఎంతమంది వరకు అవగాహన మీరు కల్పిస్తున్నారు? రైట్ సార్, రోజువారీ ఒక 10-20 అటు ఇటు కానీ సుమారు రోజు 100 ఈరోజు ప్రజావాణి ఉండడం వల్ల 150 దాకా, ఇంతకుముందు 150 జరిగింది. ఈరోజు ఎంత జరుగుతుందో తెలియదు. అంటే రోజు మాత్రం 100కు లోపు 100 పైన ఇట్లా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. అంటే మనతో పాటు ఇక్కడ ఓటు ఎలా వేయాలి అని తెలుసుకోవడానికి వచ్చిన యువకులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుని చెప్పండి. మీరు అంటే ఇక్కడ మీరు చూసి అధికారులు మీకు ఏం నేర్పించారు? అంటే మీకు ఒక అవగాహన కోసం అంటే మీరు ఏ వ్యక్తిని ఎన్నుకుంటున్నారు అనేది మీకు స్పష్టంగా ఈ మిషన్ ద్వారా తెలుస్తుంది అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. అంటే దీనివల్ల మీరు ఏం నేర్చుకున్నారు? ఇప్పుడు కొత్తగా ఓటు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు ఈ ఈవీఎంల ద్వారా ఓటును ఏ విధంగా వేయాలనేది అధికారులు అవగాహన కల్పించడం వలన యువతకు కొంత ఉపయోగం ఉందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే దీని ద్వారా మనం ఎవరికి ఓటేస్తున్నామో, ఎవరికి ఎన్నుకుంటున్నాం అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. కనుక ఇది చాలా మంచి ప్రోగ్రాం. దీన్ని పల్లెటూర్లలో కూడా తీసుకువెళ్ళి ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేసి దీన్ని అందరికీ అవగాహన కల్పించాలని మేము కోరుతున్నాం. అంటే మీరు యువకులు, మీకు కాస్త ఈవీఎం గురించి కాస్త నాలెడ్జ్ ఉంటుంది, వృద్ధులు ఉంటారు కదా, వాళ్లకు మీ వంతుగా మీరు ఏమన్నా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి మీలాంటి ఏమన్నా అవేర్నెస్ తీసుకొచ్చే ఆలోచన ఏమన్నా చేస్తున్నారా? తప్పకుండా ఈ కలెక్టరేట్లో ఎట్లా నిర్వహిస్తారో దీన్ని కూడా విలేజ్లలో తీసుకువెళ్ళి ఈ ప్రోగ్రాన్ని ప్రచారం చేస్తే ఇప్పుడు పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది. దీని మీద ఉన్న అపోహాలు కూడా వెళ్తాయి. మీరు ఏ అభ్యర్థికి అయితే ఓటేస్తూ ఆ అభ్యర్థి గురించి స్పష్టంగా అందులో కనబడుతుంది. కనుక పల్లెటూర్లలో కూడా ఈ ప్రచారాన్ని నిర్వహిస్తే బాగుంటుందని కోరుతున్నాం. మొత్తానికి రాబోయే ఎన్నికలలో మన ఓటు ద్వారా మన భవిష్యత్తు నిర్ణయించుకునే రాజకీయ నాయకుల్ని ఎంపిక చేసుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ హక్కుగా కాకుండా బాధ్యతగా కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి కూడా ప్రత్యేకంగా అధికారులు అయితే ఈ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని అయితే చేపట్టిన పరిస్థితి అయితే. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్.